అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని రంగనాథ్ తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని అన్నారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోను అండ్ ఒక ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికి కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. ఇక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ 100 DRF సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డెలిజెన్స్ ఎలా చేయాల్సినవి కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేటువంటి అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు ఉన్నారు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతుంటాయి. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్లో వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్